ఈ ఏసీబీ కేసెస్ ఎట్లా అప్రోచ్ అవ్వాలా? ఇప్పుడు చాలా మందికి ఈ సమస్య ఎదురవుతుంది. కొంత అవగాహన ఉన్న వాళ్ళేమో ఏదో ఒకటి కొంత తెలుసుకొని పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. చాలా మందికి ఏదైనా చేద్దామని అనుకున్నా కూడా వాళ్ళకి తెలియదు. అసలు ఏసీబీకి ఎట్లా అప్రోచ్ కావాలి? 1064 సార్, 1064 గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అధికారి లంచం అడిగితే మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్ 1064, టోల్ ఫ్రీ నెంబర్. ఇది టోల్ ఫ్రీ నెంబర్. ఫోన్ ఎత్తంగానే ఇలా బాధ చెప్పుకోవాలి. సార్ అక్కడికి వెళ్ళి ఒకరిని అటాచ్ చేస్తారు. ఇలా ఖచ్చితంగా చేస్తారా? 200% సార్, 200% ఉంటుంది. ఇంకోటి జనాలు భయపడేది ఏం తెలుసా సార్, వీళ్ళు ఇన్ని లంచాలు తీసుకుంటారు, వాళ్ళకి వీళ్ళకు లింక్ ఉంటుందని అని చెప్తారు సార్ చాలా మంది. అది 200% తప్పది. అంతేనా? లింక్ ముచ్చట ఉండదు సార్. ఏసీబీ అంటే తీరా దెబ్బ పోయాక ఇంకోళ్ళకి తెలియదు. ఆడ 2-3 ఆఫీసర్లే మెయిన్ ఉంటారు, మీళ్ళంతా ఆడ ఉండాలి అంతే. టైంకి ఏ స్టాప్ చేస్తారు అంతే. ఆ రిపోర్ట్ తెప్పించుకున్నప్పుడు రకరకాల సోర్సెస్ నుంచి తెప్పించుకుంటారు. ఇప్పుడు 1064 నెంబర్కి ఫోన్ చేయగానే మొత్తం బాధ అంతా వింటారు ఫోన్ లో. కొంచెం వింటారు సార్. జెన్యూన్ ఉంది అనగా ఉన్నట్టు అనిపించగానే వచ్చే ఆఫీస్కి వచ్చే అని అంటారు, ఎడున్నా ఉన్నావు అని అంటారు. వచ్చేసి నంబర్ ఫోన్ చేయని ఇంకో నంబర్ ఇస్తారు, ఎవరికి అటాచ్ చేసేస్తారు. ఆఫీసర్ అనేది ఆఫీసర్ అంతా నడిపిస్తారు. ఏంది ఏం కథ, ఫైల్ ఏంది, జెన్యూనిటీ ఏంది, అసలు జాబ్ చార్ట్ ఏం చెప్తుంది, ఏం కథ అని మొత్తం అంతా చెక్ చేస్తారు. అంతా జెన్యూనిటీ ఉందా లేదా ఈ కేసులో, ఇవన్నీ చూసి రంగంలోకి దిగుతారు. సార్ ఇవాళ ఏసీబీ లేకపోతే మామూలు బతకలేడు సార్. వాడు భూమి అడిగి ఆడ 5 లక్షలు ఇచ్చినా తీసుకోవాల్సింది. ప్రతి కేసుని తీసుకుంటారా ఖచ్చితంగా? డబ్బులా సార్? అట్లా అనలే. ఏసీబీ ప్రతి కేసు లే, ఇది కుదరదే బాబు నువ్వు లేదని అని చెప్పడం ఉండదు. ఇంకా ఉండదు సార్, ఉండదు. ప్రతి కేసు అందులో ఎంక్వైరీ అయితే ప్రతి కేసు అవుతుంది సార్. ప్రతి కేసు ఎంక్వైరీ అవుతుంది. నీ జెన్యూనిటీ ఉండకపో అవతల లంచం కూడా తప్పు కదా. ఇప్పుడు 2 ఏళ్ల పాటు ఉద్యోగంలోకి తీసుకోవద్దన్నది అది చట్టమే. దాని తర్వాత తిరుగుతా ఉంటారు, తిరిగి ఎక్కుతారు. ఎక్కినాక మళ్ళీ ఇలా జైలు శిక్ష పడ్డాక రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అవుతుంది. ఒకసారి దొరికినామంటే అది అంతే సార్, పెద్ద రిమార్కే. అది పెద్ద రిమార్కే. ఇప్పుడు ఆ ముందు బాటిల్ పెడతారు, ఏంటది మీకు తెలుసా? అది 2 అవి కలర్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు వీళ్ళు నోట్లు ఎట్లా కలర్ అయితే అవి దాంట్లో ఎట్లా అర్థం కాలేదు నాకు. అది కెమికల్ రుద్దుతారు సార్. దేనికి? నోట్లకు. ఇప్పుడు మీరు జాయింట్ కలెక్టర్ ని పట్టించేటప్పుడు వాళ్ళు మీరు ఏదైతే డబ్బులు ఇవ్వాలా ఆ డబ్బులు ఫస్ట్ ఏసీబీ వాళ్ళకి ఇవ్వాలా? ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలా? ఫస్ట్ ఇవ్వాలి. ఆ రోజు పొద్దున పోయి ఇవ్వాలి. పొద్దున పోయి ఆ డబ్బులు ఇవ్వాలి. అక్నాలజ్మెంట్ ఇస్తారా మీరు ఇన్ని డబ్బులు ఇచ్చినారని? ఆడ 2 ఆఫీసర్లు ఉంటారు, వేరే ఆఫీసర్లు వేరే డిపార్ట్మెంట్ కి వెళ్ళొచ్చాలో గెజిటెడ్ నాన్ గెజిటెడ్ అలా ముందు ఇవ్వాలి. వాళ్ళు అడుగుతారు ఏమైనా వ్యక్తిగత కక్షల్ని ఏంది ఏం కథ ఏంది వాళ్ళ ముందు అడిగి చేసినాక ఈచ్ అండ్ ఎవ్రీ నోట్ నంబర్ రాసుకుంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ నోటా? ఎవ్రీ నోట్. ఇప్పుడు 5 లక్షలు ఇవ్వాల్సి 5 లక్షలది ప్రతి నోటు ఎంటర్ అవుతుంది. అంత ఉంటుంది పెద్ద ప్రాసెస్. మీరు మార్నింగ్ వెళ్ళి ఇవ్వాలి. తర్వాత మీరు లొకేషన్కి వచ్చాకనే డబ్బులు ఇస్తారా? మళ్ళీ ఆఫీస్లోనే డబ్బులు ఇచ్చేస్తారు సార్. మనకు వెంటనే ఇచ్చేస్తారు. ఎంట్రీ చేసుకుంటారు. దానికి పౌడర్ రుద్దుతారు. పౌడర్ ఉంటుందా? ఫస్ట్ ఒక 2 రకాల పౌడర్లు ఉంటాయి సార్. ఫస్ట్ ఒక పౌడర్ రుద్దుతారు అన్ని నోట్లకి పట్టుకునే. అదే పైన నోట్ పౌడర్ రుద్దుతారు. ఏ బి అనుకోరు సార్. ఫస్ట్ ఏ రుద్దుతారు. ఏ రుద్ది నీళ్ళలో పెడితే అవుతుంది ఏమి ఉండదు, నీళ్ళు లెక్కన ఉంటుంది. మళ్ళీ బి వేసి నీళ్ళలో పెడితే ఉంటుంది. ఓకే. ఏ పెట్టినాక మనకు ఇచ్చేస్తారు వాళ్ళ ముందు పైసలు. ఇంకా మనం వాళ్ళ కస్టడీలో వాళ్ళ ప్రకారం ఉన్నారా లేరా తెలుసుకుంటుంటారు. పోయి ఇచ్చేసేపాటు ఇచ్చేసినాక ఆ నీళ్ళలో బి కెమికల్ ఉంటుంది కదా సార్. వేసి చేతులు పెట్టగానే ఫస్ట్ ఎయిడ్ తీసుకోలే అంటారు సార్. నేను తీసుకున్నా సార్, నేను తీసుకోలేదు అంటారు. అట్లా నీళ్ళు తెచ్చి ముందు పెడతారా? పెట్టి అందులో బి కెమికల్ వేసి ఇట్లా అనగానే డిఎఫ్ఓ వాడు ఆయన తీసుకోలే అన్నాడు పైసలు జర్సేపు సతాయించండి వీళ్ళని. సతాయిస్తే కెమికల్ ఇట్లా కలర్ వచ్చింది.
వీళ్ళు చెప్పేసారు మిస్టర్ రవి యువర్ అక్యూజ్డ్ తీ పైసలు అలాగనే చిన్న డ్రాలకి ఇప్పుడు ఆ పౌడర్ ఏం కనబడదా ఇట్లా గుర్తుపట్టడానికి కూడా ఏమి ఉండదు ఇలా కాదు సోయి ఉండదు కదా సార్ అప్పుడు డబ్బు 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 అన్న ఇది ఉంటది డబ్బుని మడత పెట్టి బ్యాగుల్లో డ్రాల్లో పెట్టాలి అర్జెంట్ ఎంత అంటే సార్ ఇప్పుడు విడిగా అయిపోయింది సార్. సో మీరు టార్గెట్ చేసి ఏమైనా అట్లా ఉండదా ఎవరైనా బాధితులు వస్తే మీకు ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడే ఈ కేసెస్ దొరికినాయి అంతే సార్ అంతే. సో మీరు పర్టికులర్ గా నేను టార్గెట్ చేయాలి ఎట్లా అయినా అన్న కరప్టెడ్ ఆఫీసర్ ఉండనుకోండి సో తినని బట్టి ఇవ్వాలి అని ఎప్పుడు అట్లా ప్లాన్ చేయలేదా? అట్లా ఏముండదు సార్ నా డ్యూటీ కాదు కదా సార్ అది నా డ్యూటీ అది కాదు కదా సార్ అది ఆ సార్ వాళ్ళది. నా డ్యూటీ ఏంది వాడు పని చేయదు అనానికి పని పోదాంపా అని అంటారు పోదామ్మా అని అడుగుపోయి ఉన్నదేముంది నీదే నా భూమి అని అంటాం అడిగితే చేస్తేనేమో చేస్తాడు పైసలు ఇవ్వని అంటున్నా అనుకో మరి ఇస్తా వేసి వాళ్ళ దగ్గర బాబా అని అంటాం పోతారు అయిపోతారు అంతే సార్. నాకు ప్రత్యేకించి టార్గెట్ ఏముంటుంది సార్ నేనేమో వాళ్ళది సబార్డినేట్ కాదు అలా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏముంటుందా? ఇప్పుడు మీరు పట్టించిన కేసుల్లో వదిలే రెడ్డి ఎందుకు మనోడే అని లీడర్లు ఫోన్ చేసి కేసులో కాంప్రమైజ్ అవ్వమనం చెప్తారు సార్ చెప్తారు. మనం వాళ్ళని కన్విన్స్ చేస్తాం టైం ఒకసారి వస్తాం సార్ అంటాం పోతాం. ఫస్ట్ ఒకసారి ఏముంటుంది సార్ పోయినప్పుడు ఫోన్ చేస్తారు సరే సార్ అంటాం. రెండోసారి ఫోన్ చేసారు అనుకో పోతాం సంజాయిస్తాం ఇట్లా చేసినాం ఇట్లా కథ ఎప్పుడు నేను తప్పు చెప్తే నాకు జైలు శిక్ష పడుతుంది. ఆ కీసర్లా జైలు శిక్ష పడ్డది ఒక ఎంపీ పట్టించిన ఆయన హాస్టల్ అయింది జైలు శిక్ష పడ్డది. పట్టించిన ఆయనే కాంప్రమైజ్ అయింది జైలు శిక్ష పడ్డది. పట్టించిన ఆయనకి జైలు శిక్ష పడ్డది. మరి ఇంకాళ్ళకి ఇంకెక్కువ పడాలి సార్. మరి కాంప్రమైజ్ ఎట్లయితాడు? ఇప్పుడు ఏసీ వాళ్ళు సార్ వాళ్ళు రాకపోతే ఏమంటాం వాళ్ళు బిజీ రాకుండా ఏమంటాం సార్ 2 రోజులు వాళ్ళకు రకరకాల సోర్సెస్ ఉంటాయి సార్. ఇంకా సోర్స్ ద్వారా ఇంకో సోర్స్ ద్వారా డైరెక్ట్ గా ఫైల్ ఇవ్వమని అడగలేరు కదా సార్. అడిగితే అది ఫెయిల్ అవుతుంది. మనం జర ఓపిక పడాలి వీళ్ళకి లింక్ ఉందా ఏమన్నా అనుకుంటాం మనం. అదే మనం పట్టుకున్నాక మనం కుమ్మకైతే అదేంత డేంజర్ సార్ అది. కోర్టు ఎట్లా గుర్తించింది మరి అది? సార్ సార్ ఏసీబీ సార్ వాళ్ళు చాలా ఉంటారు సార్ అంత ఎవిడెన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర అంతా. నువ్వు 164 ఏమి ఇచ్చినావు లాస్ట్కి ఏమి ఇచ్చినావు అనేది లెక్క. 164 కంటే ముందే బాగా ప్రెషర్ ఉంటుంది సార్. ఇప్పుడు మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయిన దగ్గర నుంచి ప్రతిదీ మీది కూడా రికార్డ్ చేస్తారు అంతే కదా? బాధితులది కూడా రికార్డ్ చేసి ఆల్ అంతా ఉంటుంది సార్. రికార్డ్ ఉంటుంది కన్ఫెన్షన్ స్టేట్మెంట్ ఉంటుంది 164 జడ్జి ముందు రికార్డ్ చేసేది ఉంటుంది. అబ్బా ప్రెషర్ అప్పుడు ఉంటుంది సార్. కానీ ఒక అపవాదం అయితే ఉన్నది ఏసీబీ మీద కూడా. సరే ఏసీబీ అన్నది ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్ గా ఉన్న వ్యవస్థ కదా అంటే హోమ్ మినిస్ట్రీ ముఖ్యమంత్రి హోమ్ మినిస్ట్రీ వ్యవస్థలో ఉన్న ఇది డైరెక్ట్ సీఎం కుంటా. సో ఇన్ఫ్లుయెన్స్ ఉంటది అందుకే ఈ కేసులన్నీ ముందుకు పడవు ఏంది అన్న ఒక అపవాదం అయితే ఏసీబీ ఎప్పటికీ మూటగట్టుకుంటా ఉంటది. మనం అపాదేశీడ కూస్తే కాదు కదా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఇప్పుడు శివబాలకృష్ణ అంటాడు అరెస్ట్ అయ్యిండు తెలుసుగా మీకు రెరా తెలుసు సార్. అరెస్ట్ అయ్యిండు జనవరి 2024లో. ఇప్పటికి ఆ కేసు ఏంటి సార్ ఇప్పుడు భూములు ఏదైతే పర్మిషన్స్ ఇచ్చిండో అక్రమ పర్మిషన్లు ఇచ్చే కట్టే అయిపోయా ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా సైలెంట్ గానే ఉండి మరి ఈ పర్టికులర్ కేసెస్ లో ఏసీబీ ఏం చేస్తున్నట్టు సార్ మనం అనుకున్నాం సీఎం సార్కి ఉంటుంది ఇది అని. సీఎం సార్ ఇంటికి 500 మంది పోయి ధర్నా చేస్తే సార్ అదేందే బాలకృష్ణ కేసు అన్నాడా సార్. మనము ఇట్లా వాడుకుంటే ఎవరు చూస్తారు సార్? వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి. యాజ్యేష్టాలు కూడా కావాలి. ప్రతిపక్ష పార్టీ ఉంటుంది ప్రజా సంఘాలు ఉంటాయి అవి ఉంటాయి. ఆ ఎన్జిఓ ఎన్ని ఎన్జిఓలు సార్ నేనంటున్నా తప్పుదో పట్టడానికి అవకాశం లేదా ఒక్క కేసు కూడా అంటున్నా ఉంటాయి కదా. మనం సరి చేసుకునే అవకాశాన్ని వాడాలి కదా సార్. ప్రతి దాంట్లో ఏమన్నా అవకాశం ఉందనుకోరు సార్. మనం సరి చేసుకున్నాక కూడా తప్పుదో పడితే మనం ఏమన్నా అనొచ్చు. ఇప్పుడు ఆ శోగా బాలకృష్ణ కేసు పెండింగ్ ఉండగా కూడా ఇన్ని కేసులు అవుతున్నాయి. ఇటనే ఊరు 6 నెలల నుంచి కేసు లేదు అనేది లేదు కదా సార్. అయ్యేది అయితేనే ఉన్నది. అది బిజీ ఉండి పక్క పెట్టి అనుకో మనం సీఎం సార్ దగ్గర పోయి 500 మంది 1000 మందిని పోయి ధర్నా చేస్తున్నాం సార్ అని బ్యానర్ కట్టుకొని పోతే సీఎం సార్ ఊరుకుంటాడా? అదేందో చూడగా బాలకృష్ణ కేసు అంటే ఏందో ఆయన కూడా జవాబుదారితనం ఉండాలి కదా. మనం అడిగితే కదా సార్ జవాబు చెప్పాలి సార్. అడగ ముందుకే చేయాలి వాళ్ళు వాళ్ళ బాధ్యత సార్. లేదు మరి ఇన్ని ఎన్జిఓలు ఉన్నాయి ఇన్ని సంఘాలు ఉన్నాయి మరి పోయి పెట్టాలి. ప్రతిపక్ష పార్టీలో ఈ పార్టీ అని ఆ పార్టీ అని. ఇప్పుడు అమ్మాయి కుమార్తె ఉంది సార్
ఏం సపోర్ట్ లేదు, ఏం లేదు, అంత సైలెంట్, ఒక రకం